కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీ రాశిలోనే శుక్రుడు నీచపడుతున్నాడు. ప్రస్తుతం మీకు శుక్రుడు కేతుతో కలిసి 12వ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు ఆగస్టు 2వ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే రాశిలోకి వచ్చి కుజుడి యొక్క దృష్టి దాని మీద ఉంటుందో అది 2-9 అధిపతి అయినందుకు దానికి కలిగే ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల బాగుంటుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు, మరియు మీ యొక్క జన్మజాతకంలో కనుక ఒక గ్రహం నీచభంగ రాజయోగం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ కన్యవారికి గనక చూసుకున్నట్లయితే శుక్రుడు ఎప్పుడైతే రాశిలో ఉంటాడో ఈ శుక్రగ్రహం వలన 2-9 ఆధిపత్యం వచ్చింది కాబట్టి కొంచెం కుటుంబ సభ్యులతోనే, అందులో ముఖ్యంగా తండ్రి తరపు వరుస వాళ్ళు కావచ్చు, కుటుంబంలో ఉండేటువంటి స్త్రీల వల్ల కావచ్చు, కొంత స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతుంటుంది, లేదా మనీ మ్యాటర్స్ వల్ల కావచ్చు. మరి దీని యొక్క ప్రభావం తగ్గాలి అంటే రోజు నిద్రలేచిన వెంటనే శుక్రగ్రహం అధిపతి అయినటువంటి అమ్మవారిని ధ్యానం చేయండి 10 నిమిషాల పాటు, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఈ లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంతమంది చూడండి రకరకాల ఆభరణాలు పెట్టుకొని వెళ్తారు, మిస్ అవుతూ ఉంటాయి. ఆభరణాలు కావచ్చు, మనీ పట్టుకొని మీరు అంటే ధనాన్ని పట్టుకొని మీరు జర్నీ చేసేటప్పుడు, లాంగ్ జర్నీ చేసేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి ఈ శుక్రుడు నీచబడ్డందుకు మీకు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు శుక్రుడు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, శుక్రుడు కుటుంబ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి ఈ అష్టమాధిపత్య వీక్షణలో ఉన్నందుకు ఒక నెగిటివ్ ఇస్తున్నప్పటికీ సంతానం సంబంధించినటువంటి విషయంలో, బికాజ్ ఆఫ్ ఇక్కడ గురువు లాభస్థానంలో ఉన్నాడు మీ కన్యారాశి నుంచి. ఎప్పుడైతే కన్యారాశి నుంచి గురువు లాభస్థానంలో ఉంటూ పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నాడో సంతాన సంబంధించినటువంటి విషయంలో గతంలో ఎప్పటి నుంచో ఫలానా శస్త్రచికిత్స చేయించుకున్నాము అవ్వటం లేదు అనుకునేటువంటి వారికి గురుబలం పెరుగుతుండడం వల్ల, శుక్రుడు నీచంలో ఉండడం వల్ల, ఈ నీచస్థానం సంబంధించిన వాటి వల్ల ఏంటంటే కొంతమందికి ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, కొంచెం ఆ స్ట్రెస్ కానివ్వండి ఉంటూ ఉంటుంది. కాకపోతే ఈ గురువు వలన సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ కొంతమంది చూడండి ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకుంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితం రానుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, గోవులకి తీపి చపాతీలు క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మనకి జన్మజాతకంలో ఒక గ్రహం నీచబడింది అనగానే వెంటనే భయపడ్డం కాదు, ఆ గ్రహం నీచబడి నీచభంగ రాజయోగాన్ని కూడా ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎలా చూడాలి జన్మజాతకంలో, ఉదాహరణకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్థానం నీచ స్థానంగా చెప్పారు, అదే గ్రహానికి ఆపోజిట్ సైన్లో ఉచ్చ స్థానంగా చెప్పారు. అంటే ఎలా అంటే ఇప్పుడు రవి ఉన్నాడు అనుకోండి, రవి తులలో నీచ, కానీ ఎగ్జాక్ట్లీ 7th హౌస్ మేషంలో ఉచ్చస్థానం, అందులో మళ్ళీ పరమోచ్చ స్థానము అనేటువంటి కొన్ని డిగ్రీలు కూడా చెప్పారు. అయితే ఇక్కడ చంద్రుడు వృషభంలో ఉచ్చైతే వృశ్చికంలో నీచ, శుక్రుడు మీనంలో ఉచ్చస్థానం అయితే కన్యా రాశిలో నీచ, అదే బుధుడికి కన్యారాశిలో ఉచ్చైతే నీచస్థానం అనేటువంటి మీనం అవుతుంది. మరియు శనికి చూడండి అన్ని రవిశనులకి రెండింటికి ఆపోజిట్ అవుతుంది. చూడండి మేషంలో నీచైతే అక్కడ రవికి ఉచ్చయింది కదా, మేషంలో నీచైతే శనికి తులారాశిలో ఉచ్చస్థానం అవుతుంది. అదే రకంగా గురువుకి కర్కాటకంలో ఉచ్చస్థానం అయితే మకరంలో నీచ. అంటే ఏమీ లేదు, ఇక్కడ ఆ నీచ స్థానాలకి కారకత్వాలకి మీరు కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే, గురువు అంటే టీచర్, విద్యాస్థానంలో ఉచ్చ పొందుతాడు. అంటే టీచర్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి నేర్పే విషయంలోనే, విద్యా సంబంధించిన విషయంలో ఎంత విద్య నేర్చుకుంటుంటే అంత గొప్ప గురువు అవుతాడని అర్థం. మరి ఇక్కడ ఈ గురువు అదే గురువు కనుక మకర స్థానంలోకి వెళ్ళినప్పుడు అదొక వృత్తిగా తీసుకొని అనుకుని ఉంటే మాత్రం అక్కడ అంటే ఆయన ఏదో ఒక ప్రొఫెషన్గా తీసుకుంటున్నాను, నాకు గురుత్వ సంబంధించిన లక్షణాలు కాదు, అవన్నీ కాదు అని అనుకుని ఉంటే అతని యొక్క ఇది తగ్గుతూ ఉంటుంది. ఆ రకంగా ఒక్కొక్క గ్రహానికి అంటే రాహుకేతులకి వృషభము అండ్ వృశ్చికం అవుతాయి ఉచ్చస్థానాలు, అదే రివర్స్ అయితే నీచ స్థానాలు అవుతాయి. కుజుడికి మళ్ళీ అగైన్ కుజుడికి కర్కాటకం నీచ, మకరం ఉచ్చ. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో మీకు 12 లగ్నాల్లో అంటే మేషం నుంచి మీనం వరకు ఉండే లగ్నాల్లో ఏ లగ్నం అయిందో ముందు చూసుకొని, ఒక గ్రహం నీచబడింది, ఫైన్ నీచబడింది, ఆ యొక్క మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరంగా కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, రైట్. కానీ అదే గ్రహం కనుక నీచబడి
నీచభంగ రాజయోగం ఏర్పడింది అనుకోండి. ఎలా ఏర్పడుతుంది నీచభంగ రాజయోగం? ఆ గ్రహాన్ని అంటే నీచబడ్డ గ్రహాన్ని ఇంకొక నీచబడ్డ గ్రహం చూసినా నీచభంగ రాజయోగం. ఆ నీచబడ్డ గ్రహాన్ని ఇంకో ఉచ్చగ్రహం చూసినా నీచభంగ రాజయోగం. ఆ నీచబడ్డ గ్రహం ఏ రాశిలో అయితే ఉందో ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్నా వీక్షిస్తున్నా నీచభంగ రాజయోగం. ఆ రాశి అధిపతి వెళ్ళి ఉచ్చస్థానంలో ఉన్న ఏ రాశిలో అయితే నీచబడిందో ఆ రాశి అధిపతి వెళ్ళి ఉచ్చస్థానంలో ఇలాగా కొన్ని సమ్ ఫార్ములా చెప్పారు ఆస్ట్రాలజీలో, జ్యోతిష్ శాస్త్రంలో. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇలా నీచబడ్డ రాజయోగం జరిగిందో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బ్యాడ్ అవ్వాల్సింది కాస్త కంప్లీట్ గుడ్. కొంతమంది చెప్తుంటారు చూసారా, అసలు తన దశ తిరిగిపోయిందండి, టైం మారిపోయిందండి. ఇవన్నీ నీచభంగ రాజయోగాలు ఆర్ విపరీత రాజయోగాలు. అంటే 6, 8, 12 లాట్స్ 6, 8, 12 కాంబినేషన్స్లో ఉంటాయి. దట్ ఈస్ విపరీత రాజయోగం. దానికి బోల్డ్ అంత మళ్ళీ లెక్కలు ఉంటాయి. ఇప్పుడు నీచభంగ రాజయోగం అని చెప్పాము. ఆ నీచభంగ రాజయోగం కనుక పాపకత్తిరిలో ఉంటే పెద్దగా యోగించదు. ఉంటుందంటే పెద్ద ల్యాండ్ ఉందండి, మా నాన్నగారిది 100 ఎకరాలు ఉంది, కానీ అది కబ్జాలో ఉంది, అలా ఉంటాయి పరిస్థితులు. చాలా పెద్ద బిల్డింగ్ ఉందండి, కానీ రెంట్లు రావట్లేదు. లేకపోతే చాలా పెద్ద టాలెంటెడ్ పర్సన్ అండి, కానీ ఉద్యోగం రావట్లేదు. ఇలా ఉంటాయి పాపకత్తెల్లో ఉన్నప్పుడు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో ఒక గ్రహం నీచంలో ఉందనగానే వెంటనే కంగారు పడ్డం కాదు. అది నిజంగానే నీచంలో ఉందా, నీచభంగ రాజయోగం ఏర్పడిందా? పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, ఆ నీచపడ్డ గ్రహం నీచభంగ రాజయోగం ఏర్పడలేదు, అసలు ఆ మహాదశ వచ్చిందా రాలేదా, లేకపోతే చిన్నప్పుడు అయిపోయిందా, లేకపోతే ఎప్పుడో 90 ఏళ్ళకు 100 ఏళ్ళకు ఉందా, అది చెక్ చేసుకోవాలి. మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అది ఏ కండిషన్లో ఉంది. నీచభంగ రాజయోగం ఉన్నా నీచంలో ఉన్నా, ఒక్కోసారి నీచంలో ఉన్న శుభకర్తెల్లో ఉంటే నీచ ఫలితాలు తగ్గిపోతాయి. ఒకవేళ ఉచ్చస్థానంలో ఉన్న పాపకత్తిరిలో ఉంటే ఉచ్చ ఫలితాలు తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అంటే అటు ఇటు ఉండేటువంటి గ్రహాలు, అంటే ఉదాహరణకి శని నీచంలో ఉన్నాడు మేషంలో, కానీ వృషభంలో ఒక మంచి గ్రహము, మీనంలో ఒక మంచి గ్రహం ఉందనుకోండి. వృషభంలో శుక్రుడు, మీనంలో గురువు ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏమైపోయింది, 2 శుభగ్రహాల మధ్యన పడ్డప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రకంగా చూసుకోవాలి. అయితే ఎప్పుడైనా శుక్రుడు కేతుతో ఉన్న శుక్రుడు నీచబడ్డా, మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాము, ఈ నెలల్లో ఈ ఫలితాలు వస్తాయని. స్త్రీల మీద అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్త్రీమూర్తిని, ఆడపిల్లని, అందులో ముఖ్యంగా ఇవాళ రేపు మనం చూస్తున్నాం చాలా చిన్న ఏజ్ పిల్లల వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ ఒక జూలై, ఆగస్టు ఈ 2 నెలలు కూడా పర్టికులర్గా ఆడపిల్లని ఎక్కడికైనా పంపించేటప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళు తోడుగా ఉండండి. అది చిన్నపిల్లైనా పెద్ద అమ్మాయి అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఇవ్వడం జరిగింది. శుక్రుడు ప్రధానంగా స్త్రీమూర్తికి కారకుడు, అమ్మవారికి స్వరూపంగా చెప్తూ ఉంటాము. లగ్జరీస్కి కారకుడు, అదేవిధంగా ఈ గృహానికి కారకుడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ఏం చేయాలి, దీనికి పరిహారం ఏం చేయాలి? గోసేవ చేసుకోగలము అనుకుంటే తీపి చపాతీలు గోవుకు పెట్టడం మంచిది. దానం ఇవ్వగలము అని అనుకుంటే కందులు ఒకటి అండ్ మన ఈ యొక్క బొబ్బర్లు. అయితే శుక్రుడు ఎప్పుడైతే నీచ స్థానంలోకి వెళ్ళి కుజుడు యొక్క సంబంధం కలిగిందో రెసిషన్స్ అనేటువంటి వస్తాయి కొన్ని దేశాల్లో. శుక్రుడు ధనానికి కారకుడు అయినటువంటి శుక్రుడు నీచ స్థానంలో ఉంటూ కుజుడు ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో బయట చాలా కంట్రీస్లో, మంచి పెద్ద పెద్ద కంట్రీస్ అనుకునేటువంటి కంట్రీస్లో రష్యన్ అనేటువంటిది రానుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు వాహనానికి కారకుడు శుక్రుడు కాబట్టి వాహన సంబంధమైన కారకుడికి కుజుడు దృష్టి ఉంది. కాబట్టి గోచారంలో కాస్త వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటుంటాయి. కావున మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు మీ పర్సనల్ చార్ట్లో కనుక 4-8 కాంబినేషన్ వచ్చింది, ఆ 4-8 కాంబినేషన్ పాడైంది. 4-8 కాంబినేషన్ ఉంటే వేరు, మళ్ళీ బాగుంటే తాతగారు ఆస్తి వస్తుంది ఈ జాతకుడికి, కానీ బాగోకపోతే యాక్సిడెంట్ యోగాన్ని ఇస్తుంది. అంటే కండిషన్ ఎలా ఉందనేటువంటి చూడాలి. కాబట్టి ఇవి చేస్తూ మీరు లలితా సహస్రనామాలు రోజు చదవడంగానే వినడంగానే చేయండి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.